హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్ డేట్ మరింత డిలే కాబోతుందండి. కొత్త గవర్నమెంట్ ఫామ్ కావడం వల్ల ప్రీవియస్ గవర్నమెంట్లో ఎవరైతే నామినేటెడ్ పోస్టులో ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు. సో ఏపీఎస్సీహెచ్ చైర్మన్ కూడా రాజీనామా చేశారు, కానీ రాజీనామా యాక్సెప్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఫామ్ కావాలి. సో 9th రోజున ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో 9th తర్వాత ఈ రాజీనామాకి సంబంధించి అలాగే ఈ రిజల్ట్కి సంబంధించి డిస్కషన్ అయితే చేస్తారు. ఏమైనా అవకతవకలు ఉంటే మనకి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి లేదా హేమచంద్ర రెడ్డి మీద ఏమైనా యాక్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫలితాలు విడుదల కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ టీఎస్లో రిలీజ్ చేశారు, ఇప్పుడు చాలా డిలే అవుతుంది ఏపీ వెబ్సైట్. సో మరి 9th తర్వాత 10th రోజున డిమాట్ డిసిషన్ తీసుకుంటే 2 డేస్లో రిజల్ట్ రిలీజ్ కావడానికి, లేదా 11th లేదా 12th రోజున రిజల్ట్ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పటికైనా మనకి 10th తర్వాతే రిజల్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈలోపు ఏమైనా అప్డేట్ వస్తే మ్యాక్సిమం 10th తర్వాతే వస్తాయి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.